ఇప్పుడు మీకు ఒక విజువల్ చూపిస్తాం. టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. సూటిగా తమ ద్వారా సీని ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష, తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 9-20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో గాని దీంట్లో గాని వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఏదో తప్పైపోయింది అంతే. ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్ లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తుంది. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరు అధ్యక్ష? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఏదో తప్పైపోయింది అంతే. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వైల్డ్ ఫైర్ అయ్యారు. చివరి రోజు అటు ప్రతిపక్షానికి ఇటు సినీ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. సంధ్యా థియేటర్ ఘటనపై అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి అల్లు అర్జున్ పై మండిపడ్డారు. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక కోమాలో ఉండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వెళ్లారని అన్నారు. అతడి ప్రైవేట్ సెక్యూరిటీ ఫ్యాన్స్ ని తోయడం వల్లే తొక్కిసలాట జరిగిందని అన్నారు. చెప్పు, ఏదో ఈ థియేటర్ కు ఉన్నది ఒకటే దారి, వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా హీరో రావడం జరిగింది. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కార్ లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్ల గోడ తోటి ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైండ్రు. చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. హీరో కారు లోపలికి పంపించడానికి ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఏం చేద్దామంటావు మరి? హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. ఎన్ని దారుణాలు సార్. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదండి. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష. నీకు ఆ చదివే లేదురా, ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి, ఆ పిల్లగాడు, ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా.
చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష. చివరికి ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు మీరు ఇక్కడ కూర్చుంటే శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము ఏంటి బావా మూసొచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. అదే మజా ఆయగన్నా బిడు. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము. అంతే. నాకు అసలు అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. సినిమా షో చూస్తున్నప్పుడు కూడా కింద తొక్కిసలాట జరిగింది, ఒక వ్యక్తి చనిపోయారు అని తెలిసి కూడా హీరో బయటికి రాకుండా షో చూస్తున్నారని అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా. థియేటర్ యాజమాన్యానికి కూడా పోలీసులు చెప్పారు ఏసీపీ డీసీపీ హీరోని బయటికి పంపించేయండి అని. దీనికి మీరు ఏమంటారు సార్? నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. అయినా వాళ్ళు చెప్పకపోవడంతో స్వయంగా ఏసీపీ డీసీపీ వెళ్ళి హీరో అల్లు అర్జున్కి చెప్పి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. కాకపోతే హీరోకు ఏసీపీ క్లియర్ గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతుంది. బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే 100% కరెక్ట్ అండి. మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है? और मुझे तलाश फिरगा सर मुझे तो समझ में नहीं आ रहा, मैं बाहर ये बोल भी नहीं सकता हूँ, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूँ. అమ్మ దుర్మార్గులారా. మీకు మానవత్వం లేదా? హీరోలా ఒక వ్యక్తి చనిపోయారు, మహిళ రేవతి. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఏం చిల్లర కాదురా మీరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.